ఒకటేందంటే ఇంటర్నల్ ఫైట్ అయితే సీరియస్ గా నడుస్తా ఉన్నది. అధికారం, పైసల లావాదేవీలు. అంతకుముందు ఆమె మంగళ షాప్ నడిపేది. మంగళ వృత్తిని నేను కించపరచుడు కాదు కానీ వీళ్ళు చేసే పని కాకుండా వాళ్ళు కొద్దిగా కార్పొరేటైజ్ చేసి ఆ బ్యూటీ పార్లర్ అని బ్యూటీగా పెట్టేసేసి అది బ్యూటీషియన్స్ అనే కొత్త పేర్లు పెట్టి చేసి నడుపుకున్నది ఈమె ఇవాళ దాదాపు 4-5 కోట్ల విలువయ్యే కార్లలో తిరుగుతుంది. ఆమె బుర్జ్ ఖలీఫాల బంగ్లాలు కొన్నది, ఫామ్ హౌస్లు కొన్నది, 20 లక్షల రూపాయల వాచ్. ఇది ఎన్నో సార్లు మనం డిస్కషన్స్ చేస్తూనే ఉన్నాం. నాకేంటంటే టీఆర్ఎస్ యాజ్ ఎ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది కదా, బీఆర్ఎస్ పార్టీలో మామూలు సామాన్యమైన మహిళ ఎవరన్నా ఉన్నా, ఈవెన్ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నా, చిన్నగా ఏదైనా కేసీఆర్ లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశం గురించి ఏదైనా కామెంట్ చేసినా కానీ తీసి అవతల పడేస్తారు కదా. ఇవాళ ఈమె బయటకు వచ్చి జాగృతి అనో సపరేట్ బ్యానర్ పెట్టుకొని కూర్చొని ఆమె దీక్ష చేస్తుంటే మరి కేసీఆర్కి ఏమైంది? గుడ్డోడైందా కేసీఆర్? కేటీఆర్కి ఏమైంది? నోరెందుకు మూగబోతున్నది వీళ్ళది? తీసి అవతల వరాయాలి కదా. మరి నీ డిసిప్లినరీ కమిటీయో గిమిటీయో నీ పార్టీకి అయితే ఉంటుంది కదా, ప్రతి పార్టీకి ఉంటుంది కదా. లేదు మీరందరూ కలిసే డ్రామాలు చేస్తుండ్రా, ఇదంతా డ్రామా కంపెనీ, నీ డ్రామా నువ్వు చేయి, నా డ్రామా నేను చేస్తా అని చెప్పని వీళ్ళు అనుకుంటుండ్రా. ఈమెకు బాగా ఏంటంటే ఇవన్నీ ఇదంతా తిహార్ జైల్లో బాగా ట్రైనింగ్ తీసుకొని వచ్చినట్టున్నది నాకు తెలిసి. ఈ కవిత ఎట్లా అందులో ఏమన్నా ఉన్నారో ఏమో తెలియదు కానీ మొన్ననైతే చెప్పిన నేను అందులో ఎటువంటి ట్రైనింగ్లు తీసుకొని వచ్చింది ఈమె అని పనే ఇది ఉన్నట్టున్నది. అంటే అబద్ధాలు ఎట్లా ఆడాలి, అబద్ధాలు ఆడి కూడా చీలుడి అంటే బైసుడి ముచ్చట్లు చెప్పుకుంటూ కావచ్చు, వాళ్ళే దొంగతనం చేసి వాళ్ళే దొంగలు ఎట్లా మోతుకోవాలని ఆడంతా తిహార్ జైలు అంతా ఇటువంటి వాళ్ళే ఉంటారు కదా, క్రిమినల్స్ అంతా ఉంటారు కదా. వాళ్ళ దగ్గర పాఠాలు నేర్చుకొని వచ్చి ఏమన్నా మరి జనాన్ని కూడా అట్లా మత్పరించి మాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.